నార్మల్‌గా నేను సిస్టమ్‌ని క్లీన్ చేసుకుంటున్నాను. ఐ మీన్ స్టోరేజ్ క్లీన్ చేస్తంటే ఇది కనిపించిందనమాట. వెయిట్ స్టార్ట్ బిన్ అని. ఏందోలే అని చెప్పేసి ఫస్ట్‌లో ఇగ్నోర్ చేసిన. తర్వాత ఓపెన్ చేసి చూస్తే 4 జీబీ ఉంది. అసలు నేను దీన్ని డౌన్‌లోడ్ చేయలేదు, ఏం చేయలేదు. ఏమని కనుక్కుంటేనా గూగుల్ ఆన్ మోడల్ ఏఐ అని చెప్పేసి లోకల్‌గా రన్ చేస్తున్నారంట. నువ్వెంత డిలీట్ చేసినా గానీ ఆటోమేటిక్‌గా గూగుల్ క్రోమ్ మరి ఎక్కిస్తది. అందుకోసము దీన్ని ఎలా డిలీట్ చేయాలని చెప్పేసి ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. ఈ ఫైల్ మీ దాంట్లో ఉందో లేదో. ప్రెజెంట్ అయితే నేను దాన్ని డిలీట్ చేసేసినాను కాబట్టి ఇప్పుడు నాకు ఇట్లా ఈ ఎర్రర్ అయితే వస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫైల్ లొకేషన్‌లోకి రండి. ఓకేనా? సో, ఇక్కడ సెకండ్ ఫైల్ లొకేషన్ కదా ఇది. ఈ ఫైల్ లొకేషన్‌లోకి రండి. వచ్చిన తర్వాత మీకు ఇట్లాంటిది ఏమన్నా పాపప్ గిన్ వచ్చిందంటే వెయిట్ స్టార్ట్ బిన్ అని ఉంది కదా, అది ఉంటే చూడండి అప్రాక్స్గా 4 జీబీ ఉంది. దీనివల్ల ఏమి యూజ్ లేదు. ఇది డిలీట్ చేసినా కానీ ఏమి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఇట్లా డైరెక్ట్గా డిలీట్ చేస్తే ఇది మళ్ళీ అయినా కానీ ఇంకొంచెం సేపటికి అదంతకు అదే ఇన్స్టాల్ అయిపోతుంది. ఏం చేస్తారంటే ఫస్ట్ క్రోమ్లోకి రండి. క్రోమ్ ఫ్లాగ్స్ అని ఉంటుంది కదా, ఆ క్రోమ్ ఫ్లాగ్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ ఆప్టిమైజేషన్ అని సెర్చ్ చేయండి. ఆప్టిమైజేషన్ సెర్చ్ చేసి ఇక్కడ ఎనేబుల్ ఆప్టిమైజేషన్ ఆన్ డివైస్ అని లేదా, ఇక్కడ డిఫాల్ట్లో డిసేబుల్ చేసేయండి. రీలాంచ్ చేసినప్పుడు ఇది వర్క్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ సిస్టమ్ క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి పోయి ఇక్కడ సిస్టంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆన్ డివైస్ ఏఐ అని ఉంటుంది. సో దాన్ని కూడా డిసేబుల్ చేసుకొని అగైన్ దీంట్లోకి వచ్చేసి సిస్టమ్ రీలాంచ్ చేయండి. ఇట్లా చేస్తే మనకి ఇంకొకసారి చూడు ఇక్కడ డిసేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి వాళ్ళు ఆ ఫైల్ని మన దగ్గర ఎక్కిలేరు అనమాట. మరి రీడౌన్లోడ్ అయితే చేయలేదు.